ఇటు ఇరాన్ది కూడా ఇరాన్ కంట్రోల్లోనే చైనా ఉంది. ఎందుకంటే ఇరాన్లో తయారయ్యే ఉత్పత్తి అయ్యే ఆయిల్లో 90% చైనాకే వెళ్తుంది. రెండోది చైనా ఇరాన్కి మధ్య ఒక కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ అగ్రిమెంట్ ఒక 25 ఏళ్ల పాటు ఉన్న అగ్రిమెంటు ఓకే అయింది. అగ్రిమెంట్లో భాగంగా $400 బిలియన్ చైనా ఇన్వెస్ట్ చేస్తుంది. చైనా కారిడార్ నిర్మిస్తుంది. చైనా ఇరాన్ రైల్వే ట్రాక్ ఆల్రెడీ రెడీ అయిపోయి ట్రైన్స్ కూడా చైనా నుంచి డైరెక్ట్గా ఇరాన్కి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనాని కట్ చేయాలి అంటే ప్రపంచవ్యాప్తంగా చైనా ఏం చేస్తుందంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరుతో, అంటే అమెరికా ఏమో యుద్ధాలు చూపించి టారిఫ్స్ బెదిరించి తన అనేక దేశాల వనరుల్ని తాను కంట్రోల్లో పెట్టుకోవాలని అమెరికా ట్రై చేస్తుంది. చైనా ఏమో యుద్ధాలకు వెళ్ళదు, ఎవడి మీదకి అటాక్ చేయదు, కానీ వ్యాపారం ద్వారా దెబ్బ కొడుతుంది. దాన్నే డెత్ ట్రాప్ అంటారు, ట్రేడ్ ట్రాప్ అంటారు. అంటే ట్రేడు పెట్టుబడులు ట్రాప్ వేసి దాదాపు 150 దేశాల్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరుతో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం, ఆయా దేశాలకు అప్పు ఇవ్వడం, ఈ రకంగా అది తన కంట్రోల్లో పెట్టుకుంటుంది. సో ఎందుకంటే అమెరికా నెంబర్ 1లో ఉంది ఎకనామీలో, చైనా నెంబర్ 2లో ఉంది. కాబట్టి ఈ దేశాల మధ్య వైరుధ్యం అనేది, కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. ఇటు డిఫెన్స్లో ఏమో తనకి రైవల్గా ఉంటున్నది రష్యా. డిఫెన్స్లో అనేక విషయాల్లో రష్యా కొన్ని విషయాల్లో చైనాను కూడా దాటిపోతుంది, అమెరికాను కూడా దాటిపోతుంది. కొన్ని విషయాల్లో అమెరికాకి సెకండ్గా ఉంది. సో ఇటు డిఫెన్స్లో ఏమో అంటే మిలిటరీ పరంగా ఏమో రష్యా పోటీ ఉంది, ఎకనామీ పరంగా ఏమో చైనా పోటీ ఉంది అమెరికాకి. దీనికోసం అమెరికా ఏం చేస్తుంది, చైనాకి రైవల్గా ఉన్న ఇండియా లాంటి దేశాలతో కొంత క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే తన మిత్రులుగా ఉన్న నాటో దేశాలన్నీ కూడా అమెరికాకి వ్యతిరేకంగా మారిపోయినాయి. ఏది కూడా యుద్ధంలో రాలేదు. ఇప్పుడు కూడా హార్ముజ్ జలసంధిని బ్లాకేట్ చేయడానికి ఆయన అనేక దేశాలు పిలిస్తే ఎవరు రాలేదు. ఆస్ట్రేలియా రాలేదు, యూకే రాలేదు, స్పెయిన్ రాలేదు, ఇటలీ రాలేదు, ఫ్రాన్స్ రాలేదు, జర్మనీ రాలేదు. సో ఒంటరి వాడైపోయాడు. సో అందుకని ఇప్పుడు ట్రంప్కి ఇండియా లాంటి దేశాల అవసరం ఉంది. దానికనే మనం మోడీతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే మోడీ కానీ లేకపోతే ఇండియన్ ప్రభుత్వం కానీ యాక్టివ్గా దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే మనకున్న పరిస్థితుల రీత్యా మనకి అటు ఇజ్రాయెల్ కావాలి, ఇటు ఇరాన్ కావాలి, ఇటు అమెరికా కావాలి, చైనాతో కూడా మనం మంచి సంబంధాల్లో ఉంటున్నాం. సో కాబట్టి ఇండియా పరిస్థితి అంటే స్ట్రాటజిక్ మౌనం, సైలెన్స్ అంటారు, స్ట్రాటజిక్ సైలెన్సు లేదా స్ట్రాటజిక్ డిస్టెన్స్, అన్నిటితో కూడా సమదూరంలో ఉండాలి. ఇది నెహ్రూయిన్ అలీన విధానం నుంచే ఎవాల్వ్ అవుతూ వచ్చింది. మనం ఏ దేశ గొడవల్లోకి వెళ్ళకూడదు. సో దానివల్ల నిరంతరం మనకు ఆ సమస్యలు ఉంటాయి. అంటే ఒక లాంగ్ టర్మ్ వ్యూహంలో ఇండియా ప్లాన్ చేసుకొని ఇటు మనకి ఇజ్రాయెల్తోనూ డిఫెన్స్ అగ్రిమెంట్లు ఉంది, టెక్నాలజికల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి, దాని హెల్ప్ మనకి, మన హెల్ప్ వాళ్ళకు ఉన్నాయి. మనం అక్కడికి వర్క్ ఫోర్స్ని పంపిస్తున్నాము. ఇటు ఇరాన్తో కూడా చోబహార్ పోర్టు నిర్మిస్తున్నాం మనం ఇరాన్లో. అట్లాగే కారిడార్, ట్రాన్స్పోర్ట్ కారిడార్ నిర్మాణంలో మనం భాగమైనాం. సో ఇరాన్తో మనకు సంబంధాలు ఉన్నాయి, ఇటు దీంతో ఉన్నాయి, ఇటు అమెరికాతో కూడా మనం ఆల్రెడీ అగ్రిమెంట్లోకి వెళ్ళిపోయినాం. సో అందువల్ల ఇది ఇండియా కీలకమైంది. కానీ ఇండియా చాలా జాగ్రత్తగా మూవ్ అవుతుంది ఈ మొత్తం ఇష్యూలో. ఎక్కడ తొందరపడి ఒక మాట మాట్లాడడం, తొందరపడి ఏదో పని చేయడం, లేదా పాకిస్తాన్ చేస్తుంది కాబట్టి మనం కూడా చేయాలని పరుగులెత్తడం, ఈ పని చేయట్లేదు. సో ఈ స్ట్రాటజిక్ పేషెన్స్ అనేది ఇండియా చూపిస్తుంది. కాబట్టి మన ఇంపార్టెన్స్ అయితే ఏం పడిపోలేదు. ట్రంప్ ఏమి వాళ్ళకి ఫోన్ చేస్తే 40 నిమిషాలు మాట్లాడట్లేదు కదా పాకిస్తాన్కి ఇప్పటికి కూడా. జేడీ వ్యాన్స్ వాళ్ళే చూసుకుంటున్నారు. సో ట్రంపే ఫోన్ చేసి 2 సార్లు మన ప్రధానమంత్రితో మాట్లాడాడంటే అమెరికా తనకున్న పరిస్థితుల రీత్యా ఇండియాకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. దాన్ని అర్థం చేసుకుని ఇండియా కూడా స్పందిస్తుంది.